లోకంలో ఇండియాలో కరెన్సీ రూపీస్, అమెరికాలో డాలర్స్, యూరోప్లో యూరోస్, యూకేలో పౌండ్స్, అలా ప్రతి కంట్రీకి కరెన్సీ ఉంటుంది. సాతాను కింగ్డమ్ లో కరెన్సీ ఇస్ ద బ్లడ్. ఎంత రక్తము చిందింపబడితే అంత శక్తి గల వారిగా మారుతారు. అందుకే ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరిగే పండుగలకి త్యాగాలు చేస్తారు. బిడ్డలు మిస్సింగ్ ఉంటారు. మీరు రీసెర్చ్ చేసి చూడండి. ప్రతి పండుగకి చిల్డ్రన్ ఆర్ మిస్సింగ్, కిడ్స్ ఆర్ మిస్సింగ్, పెద్దవాళ్ళు మిస్ అవుతున్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ మిస్సింగ్. దే ఆర్ మిస్సింగ్. వై? బికాస్ దే ఆర్ సాక్రిఫైసింగ్ దెమ్. ఆ సాక్రిఫైస్ ని ఉపయోగించి శక్తి. సో మనము డిస్టిల్ నమ్ముతున్నట్లయితే వి ఆర్ బిలీవింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ ది ఎనిమీ ఇస్ మేకింగ్. ఈ శక్తులను మీరు నమ్ముతున్నట్లయితే, ఈ శక్తి నీ పైన పని చేస్తుందంటే that means you're believing in the sacrifice of the Lucifer చేస్తున్న పన్నాగాలను మీరు నమ్ముతున్నారు. వారి ప్రిన్సిపల్స్ కి మీరు ఒబే చేస్తున్నారు. మీరు నోటితో ఒప్పుకోకపోయినా చేత క్రియలతో మీరు ఒప్పుకుంటున్నారు గనక మీరు ఇండైరెక్ట్ గా మీకు తెలియకుండానే శాపాల్లో నడుస్తున్నారు. సామర్థ్యం ఉన్నా కూడా లేనట్టుగా కట్టివేయబడుతున్నారు. చేతులకి కాళ్ళకు తాట్లు కట్టేసినట్టుగా మీ జీవితాలు కట్టివేయబడ్డాయి. ప్రమోషన్స్ రావట్లేదు. అదే బీదతనము, అదే కష్టము. వై? బికాజ్ యు కాన్స్టెంట్లీ, వాడు మిమ్మల్ని కట్టేస్తాడు. నల్ల తాడు కట్టుకుంటేనే నువ్వు బాగుపడతావు, దిష్టి పెట్టుకుంటేనే నీ కడుపు రాదు, లేకపోతే నీ అనారోగ్యం వచ్చేస్తుంది, లేకపోతే నువ్వు చనిపోతావు, నీకు ఇది వస్తుంది అది వస్తుంది, నిన్ను బంధించి వేయటానికి, మరి ముఖ్యంగా క్రైస్తవులను లోపరుచుకోవటానికి. పక్కన వారికి జరుగుతుంది కదా, నాకు కూడా జరుగుతుందేమో అని నువ్వు లూసిఫర్ చిందించిన రక్తముతో వాడు మనుషులను, దేవుడు బిడ్డల్నే చంపుతున్నాడు. వాడికి చావు ఉంది ఏదో ఒక రోజు. ఆ చావు వచ్చేంత వరకు దేవుడు బిడ్డలను, చంటి బిడ్డలను ఉపయోగించి చంపుతున్నాడు. ఆ చంపిన రక్తానికి వచ్చిన శక్తిని నువ్వు నీ కాళ్ళకి, చేతులకి, కడుపులకి, నీ మోకాళ్ళకి అన్ని చోట్ల పెట్టుకొని తిరుగుతున్నావు. And that is why the curses are coming upon you. That is why you're not walking. ఎంత సంఘంలో వచ్చి ఆరాధించినా యేసు రక్తము చేత, ఆయన యేసు రక్తము చేత కడగబడిన వారు పరిపూర్ణంగా కడగబడాలి. ఆయన బిడ్డగానే ఉండాలి, ఆయన సొత్తుగానే ఉండాలి. నేను దేవుడి దగ్గర ఉంటాను, డిస్టిన్ కూడా నమ్ముతాను, దీన్ని కూడా నమ్ముతాను, మూలరాయిని నమ్ముతాను, ఆ నవరత్నాలను నమ్ముతాను, నేను దాన్ని నమ్ముతాను, దీన్ని నమ్ముతాను, వాస్తుని నమ్ముతాను. బైబిల్ సేస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇస్ యోర్స్. హల్లెలూయా. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం నేను నీ చేతికి ఇచ్చాను. అబ్రహాం నించొని చూడమంటాడు. అక్కడ వాస్తుంది, అది మాత్రమే నీకు ఇస్తాను అనలేదు. నువ్వు కళ్ళతో ఏది చూసినా అది నీకు ఇస్తాను అని అంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినా అది నీకు ఇస్తాడు. ఆ సూర్యుడు ఇక్కడ ఉదయించినా, అక్కడ అస్తమిచ్చినా ఆ ఇల్లు నీదే. హల్లెలూయా. ఆ ఇంట్లో నువ్వు మేలు పొందుకుంటావు, దీవెనలు నీకు కలుగుతాయి. ఐ నో దేర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులు, నాకు తెలుసు, ఇల్లు కొనుక్కునే ముందు పూజారులను పిలుస్తారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వెళ్ళి కలుస్తారు. ఐ నో సమ్ పీపుల్ సీక్రెట్ గా వెళ్ళి కావాల్సిన వాస్తుకు సంబంధించిన పూజలు చేసి ఇంట్లో అడుగు పెడతారు. ఐ నో సమ్ ఆఫ్ దెమ్ హూ బిలీవ్ ఇన్ జ్యోతిషం. ఐ నో. ఒకవేళ మీరు కనుక అలాంటి క్రైస్తవులు ఉన్నట్లయితే, టుడే ద లార్డ్ ఇస్ అర్జింగ్ యూ. శాపాలు కొని తెచ్చుకోకండి. Do not bring the curses upon you. యేసు రక్తానికి మించిన రక్తము లేదు. ఆయన రక్తము చేసిన కడిగబడిన వారికి దీవెనలతో మీరు నింపబడతారు. ఏ శాపము, ఏ పాపము నీ పైన పని చేయదు. ఆమేన్. Nothing will work upon you. Today is the day of your confession. ఒకవేళ నిజంగా మీరు డిస్టిని నమ్మి, వాళ్ళ డిస్టి పని చేస్తుంది, వాళ్ళ కళ్ళు నా పైన పని చేస్తాయి, అమ్మో వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు విచ్చెస్, వాళ్ళు చాతపడులు చేయడంలో నెంబర్ 1, వాళ్ళ తరతరాలు శాపాల్లో చాతపడులు చేయడంలో మునిగి తేలి ఉన్నారు, ఏమో అవి పని చేస్తాయేమో, అమ్మో వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తే పొరపాటున వారు నన్ను చూసినా, ఎందుకు వాళ్ళ కళ్ళలో పడ్డం, అనవసరంగా వాళ్ళ కళ్ళలో పడితే మనము నాశనం అయిపోతాము. యేసయ్య రక్తానికి మించిన శక్తి లేదు. ధైర్యముగా వారి ఇంటి ముందు వెళ్ళండి, ఏది పెట్టినా పని చేయదు. And I want to speak that upon you today. The first point I want every one of you to notice. The first point, God's choice overrides every accusation. నీ పైన ఏ అక్యూజేషన్ ఉన్నా, ఏ శాపాలు ఉన్నాయి, పక్కింటి వారే నువ్వు ఎట్లా బాగుపడుతున్నావు, ఎట్లా మంచి కారు కొనుక్కుంటావు నేను చూస్తా, ఎట్లా మంచి జాబ్ వస్తుందో నేను చూస్తా. మంచి జాబ్ వస్తే ఎప్పుడు పోవాలని వారిని నిన్ను ఎదురు చూస్తున్నారా, ఎప్పుడు పడిపోవాలని ఎదురు చూస్తున్నారా? ఎలాంటి శాపాలు ఎవరిని పోని, ఈ పలికిన వాళ్ళ దాంట్లో న్యాయం, అవును న్యాయం ఉంది కదా, నేను తప్పు చేస్తాను అట్లా అంటున్నాను, కరెక్టే, మరి ఆ శాపం పనిచేస్తుందేమో నా మీద. అలా అన్న వారికి ఒక చక్కటి వాక్యం చూపించాలని ఇష్టపడుతున్నాను. జకరియా చాప్టర్ 3 from verse 1 to 4 చదువున్నాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను
ఫిర్యాది అయి ఆ. అతని కుడిపార్శ్వమున ఆ. నిలువబడుటయు ఆ. అతడు నాకు కనపరిచెను. ఒక్క నిమిషం అండి, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఫస్ట్ గా మీకు చెప్పాల్సింది, ప్రతి శాపము ఆశీర్వాదము యెహోవా నుంచే వస్తుంది. బ్లెస్సింగ్ అండ్ కర్స్ బిలాంగ్ టు గాడ్. ఎవ్రీవన్ షుడ్ రైట్ దిస్ డౌన్. చాలా మంది శాపము సాతాను నుంచి అనుకుంటారు, శాపము సాతాను చేతుల్లో ఉన్న శక్తి అని అనుకుంటారు. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యు, వాక్యానుసారంగా మీకు చెప్పాల్సిందిగా ఇష్టపడుతున్నాను, బ్లెస్సింగ్ అండ్ కర్స్ బోత్ కమ్ ఫ్రమ్ ద లార్డ్.